ఈ వాక్యం మమ్మల్ని బ్రతికించేది, మా బాధలలో మాకు నెమ్మది కలిగిస్తుందని మీరు లేఖనం సెలవిస్తుంది. 119 కీర్తన 50 వచనంలో మీరు ఈ మాటలు జుంటి తేనెల నారుల కంటే మధురమైన మాటలు అయ్యా. ఈ మాటలు నిత్య జీవపు ఓటలని లేఖనం సెలవిస్తున్నాయి. మీరు మాతో మాట్లాడండి, ధైర్యపరిచే మాటలు, ఆదరించే మాట, స్వస్థపరిచే మాటలు నీ వాక్యం చేత మమ్మల్ని స్వస్థపరుస్తున్న దేవుడు, బలపరుస్తున్న దేవుడు, విడిపిస్తున్న దేవుడు, క్షమిస్తున్న దేవుడు, రక్షిస్తున్న దేవుడు, మరలా చిగురింపజేస్తున్న దేవుడు, ఉజ్జీవింపజేస్తున్న దేవుడు. నీకన్నా మిన్నయైన వారు ఎవరయ్యా? విడిపించేవారు లేరయ్యా ఈ లోకంలో. నీవే మా దేవుడవు, మహాదేవుడు అని లేఖను అంటు. నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపిస్తాం. నిమిషంలో నేను మాతో మాట్లాడమని, మీరు మాట్లాడుతుండగా వెనుకల చెవిని ఆచరించగా మనసు గ్రహించగల హృదయం దయచేయండి. యేసయ్య గల నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.